మరి ప్రభు ఏంటి ఇక్కడ నిన్ను జారి పడకుండా బండ మీద నిలబెట్టడని చెప్తున్నారు. అంటే నీ భక్తి జారిపోకుండా ఉండాలని ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రారంభంలోనే బలముగా వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం జారి పడిపోకూడదు. ఏమండి, మనం జారిపోయామా, మనం పడిపోయామా, మనము తూలిపోయామా, మనము దిగజారిపోయామా, మనము కృంగిపోయామా, మనం కృషించిపోయామా, లోకంలో కలిసిపోయామా, పాపంలో కలిసిపోయామా, అంధకారంలో కలిసిపోయామా, లోకానుసారంగా కలిసిపోయామా, లోక సంబంధమైన మనుషులతో కలిసిపోయామా, లోక సంబంధమైన కార్యకలాపాల్లో కలిసిపోయామా, లోక సంబంధమైన సినిమాలు, సీరియల్, ముచ్చట్లు, అచ్చట్లు కలిసిపోయామా, లోక సంబంధమైన మనుషులతో కలుస్తూ తిరుగుతూ వారు చేసే పాపపు క్రియలు, తలంపులు, ఆలోచనలు కలిసి తిరిగిపోయి జారిపోయామా, మన ఆత్మీయ జీవితం ఏమైపోయింది? పతనం అయిపోయింది. మన ఆత్మీయ జీవితము దిగజారిపోయింది. మన ఆత్మీయ జీవితం ఏమైపోయింది చెప్పండి దేవుని బిడ్డలారా? పనికిరానిది అయిపోయింది. ఎందులో నుంచి ప్రభు నిన్ను లేవనెత్తాడు? లోకంలో నుండి లేవనెత్తానని చెప్పాడు. అంటే లోకంలో ఏమున్నాయట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ మూడు నీ ఆత్మీయ జీవితమును, నా ఆత్మీయ జీవితమును దిగజార్చేవిగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దిగజార్చేటట్టుగా ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితము పతనమైపోతున్నప్పుడు, పతనమైపోతున్న దాంట్లో నుంచి ప్రభు మనల్ని లేవనెత్తి బండ మీద